భజగోవిందం శంకర భగవత్పాదులు వారు అద్వైత సిద్ధాంతకర్త, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాల భాష్యం రాసిన మహాజ్ఞాని. ఆత్మబోధ, తత్వబోధ, వివేక చూడామణి వంటి ప్రకరణలు, గ్రంథాలతో పాటు పలు స్తోత్రాలు సైతము వెలువరించిన మేధా సంపన్నులు అయిన సృజనలో భజగోవిందం అనే తాత్విక రచన చాలా చిన్నది, కానీ దాని భావార్థం వెలకట్టలేనిది చెప్పవచ్చు. శంకరుడు రచనలలో పండిత పామరులకంత ఇష్టమైనది, అందరి నోట నానేది భజగోవిందం. దాని ప్రేరణ ఎంతో ఆసక్తికరం. ఒక సాయంత్రం శంకరుడు తన శిష్యులను వెంటబెట్టుకొని కాశీ పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా ఒక పండితుడు తన ఇంటికి ముందు ప్రసారాల్లో కూర్చొని వ్యాకరణ సూత్రాలు ఒల్లెవేస్తూ ఉండటం కనిపించింది. శంకరులకు అతడిపై జాలి కలిగింది. దగ్గరికి వెళ్ళి, అయ్యా, మరణ సమయంలో ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించలేవు. జన్మ తరించాలంటే గోవిందుడిని భజించటమే ఏకైక మార్గం అని చెప్పి భజగోవిందం శ్లోకాన్ని వినిపించాడు. పండితుడికి నోట మాట రాలేదు. అతడిలా అనగానే ప్రాపంచిక వ్యామోహం అనే వలలో చిక్కుకొని దిక్కుతోచని స్థితికి చేరిన మరెంతో మందిని గమనించి మరి 12 శ్లోకాలు విసిరించాడు. వీటినే ద్వాదశ మంజరి అంటారు. గురుదేవుల ద్వారా స్ఫూర్తి పొందిన శిష్యగణం 14 మంది ఒక్కో శ్లోకం చొప్పున అసుగులు చెప్పేశారు. వీటిని చతుర్దశ మంజరి అంటారు. మోక్ష సాధకులకు ఉద్దేశించి చెప్పినవి మరో 4 ఆస్పీర వచ్చిన శ్లోకాలు. ఇవన్నీ జీవస్థుతికి దారి చూపేవి కనుక అన్నింటికీ కలిసి మహోద్గరము అన్నారు. భజగోవిందాన్ని జీవిత పరమార్థాన్ని దిక్సూచి అంటారు పెద్దలు. సామ వేదానికి చెందిన ఛాందోగ్యోపనిషత్తులో నారదుడు సనత్కుమార సంవాదం ఉంది. నారదుడు సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి అతడు ఉత్తమ పరిజ్ఞానాన్ని బోధించమని కోరతాడు. నీకు తెలిసిన విద్య ఏమిటో చెబితే తెలియని విద్యలు బోధిస్తాడు అంటాడని. లౌకిక సంబంధమైన విద్యలు ప్రావీణ్యం సంపాదించాలంటాడు నారదుడు. ఆ విద్యలేవి నేర్పినా నిత్య సత్యమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతే జీవితం వ్యర్థం. మనిషి మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ముక్తి కోరే సాధకులు గోవిందుణ్ణి భక్తితో సేవించినట్లయితే దివ్య మోక్ష సామ్రాజ్యాన్ని తప్పక అందుకోగలుగుతారు. జ్ఞానమే జీవన్ముక్తికి హేతు కనుక నువ్వు కూడా అదే చేయమంటాడు సనత్కరుడు. గోవిందుణ్ణి స్మరిస్తూ ఆశాపాశాల్లో నుంచి బయటపడి మనస్సును సంభాళించి సన్మార్గంలో నడవమని శంకరుడు ఉపదేశించాడు. అస్థిరమైన జీవితంలో బంధాలు శాశ్వతమని నమ్మి దుఃఖములో కూరుకుపోవద్దని హెచ్చరించాడు. నేను నాది అన్న మోహాన్ని వదిలించుకోవటానికి పరమాత్ముడిపై మనస్సు నింపగలరని, వారే జీవన్ముక్తికి పొందగలరని ప్రబోధించారు. శంకరుల సందేశాన్ని అర్థం చేసుకొని ఆచరించటం మన వంతు.